హలో గైస్, ఈ రోజు ఎపిసోడ్ చూసాక మీకేమనిపించింది? యష్మి గురించి, మణికంఠ గురించి, లేకపోతే నిఖిల్ టీం మొత్తం గురించి మీ ఫీలింగ్ ఏంటి? జెన్యున్గా కామెంట్ చేసేయండి, ఇప్పుడే చేయండి. సో ఇప్పుడు మ్యాటర్కి వచ్చేద్దాం. స్ట్రైట్గా చెప్పేస్తున్నాను, తమ్నెల్లో మీరు ఆల్రెడీ చూసారు. సో మణికంఠని చూస్తే నిజంగా నేను చెప్తున్నాను, నాకు చాలా 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 బాధేసింది. ఎందుకు అంటే యష్మి ఒకటే ఒకటి అడగాలనుకుంటున్నాను. ఏంటి మీ మాటలేటండి? అసలు మీరెవరండి బాబు? నాకు తెలియగడుగుతున్నాను. ఒక కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఆడియన్స్లో పేరు తెచ్చుకోవాలి, ఆడియన్స్లో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని చెప్పి ఆలోచించాల్సింది పోయి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, ఏటేటో మాట్లాడుతున్నారు, ఇన్ని మాటలు ఇస్తున్నారు. అసలు ఆ మణికంఠ ఒక నోటికి ఒక అడ్డు అదుపు లేదా మీకు? ఏటి వస్తే అది మాట్లాడేస్తారా నోటికి? నేను ఇందాకలా మన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒకసారి చెక్ చేయండి. నేను ఒక రీల్ మీకు స్టోరీలో పెట్టాను. యష్మి ఏమంటుందంటే, ఎవర్రా నాయన, ఎక్కడి నుంచి తీసుకొచ్చారా బాబు అతను మణికంఠని? ఎక్కడి నుంచి తీసుకొచ్చారా బాబు వాడిని? వాడు, అది కూడా వాడు, అది అని నిన్నంటే నువ్వు భరించగలవా అని చెప్పి నేను అడుగుతున్నాను. గైస్, మీరు ఎంతమంది ఎంత వాదనకైనా దిగండి నాతోనే, నేను ఒకటే చెప్తున్నాను. అది అని మణికంఠ కానీ లేకపోతే ఇంకెవరైనా కానీ యష్మినంటే ఊరుకుంటారా? నేను ఇక్కడ ఒక్కటే ప్రశ్న అడుగుతున్నాను. ఎందుకంటే అసలు ఒక్క మాట కూడా బాగలేదు. ఏమనంటే యష్మి కోపం ఉంది మణికంఠ మీద. యష్మి కోపం ఎవరికి ఎక్కువ? ఎందుకు కోపం? దేనికి కోపం? నామినేషన్ చేశాడైనా? ఎప్పుడో ఒకసారి నామినేట్ చేస్తే ప్రతి వీక్ నిన్ను నామినేట్ చేస్తూనే ఉంటానని ఆవిడ చెప్పింది. రీజన్ లేకుండా నామినేట్ చేయడమే ఒక పనికిమాల చెత్త నిర్ణయం అది. ఓకే, ఆవిడకి ఏదో కోపం ఉంది చేసుకుంటు. మాటలు ఎందుకు ఇసురుతున్నావు? నువ్వేదో పెద్ద తోపులాగా మాటలు ఇసురు. నిజంగా చెప్తున్నాను గైస్, ఒకటంటే ఒక మాట కూడా బాగాలేదు. ఆవిడ ఎలా అసలు అలా ఆలోచిస్తున్నారు, ఎలా ఆడియన్స్లో బ్యాడ్ అవుతామని కానీ ఏమీ భయం లేదు. ఏటి వస్తే అది మాట్లాడేది నోటికి. అదే వాడే ఎవడరా బాబు ఎక్కడి నుంచి తీసుకొచ్చారని అదొక మాట, అది పక్కన పెట్టేస్తే ఇందాకలేమో నీ ఏజ్ అంతా, నువ్వేంటి చిన్నపిల్లల ప్రవర్తిస్తున్నాను. అసలు ఎంత దారుణంగా మాట్లాడుతుంది ఆవిడ. దీనికి ఇంకా మళ్ళీ కొంతమంది యష్మిది నిన్న తప్పు లేదండి. నేను వీడియోలో చెప్పాను కదా, యష్మి ఇలాగా పృథ్వీ ఇలాగా ఎన్ని బాయ్స్ అనేసి లెక్క పెడుతుంటే యష్మి మణికంఠ లెక్క తీసుకొద్దాననేసి అని అంటే మా యష్మి చాలా జోక్గా అన్నది, అది జెండర్ గురించి కాదని చాలా మంది అంటున్నారు కదా. మిమ్మల్ని అంటే తెలుస్తుంది మీరు ఏం చూసి సపోర్ట్ చేస్తున్నారు. ఏమనంటే నన్ను అడుగుతున్నారు వాళ్ళు, లైవ్ చూసారా మీరు? లైవ్ చూడకుండా మాట్లాడుతున్నారు. లైవ్ చూడకుండా నేను ఎందుకు మాట్లాడుతున్నా? నాకు పిచ్చా గాయస్? నేను ఒకటే చెప్తున్నాను, పృథ్వీ ఎంతమంది బాయ్స్ ఉన్నారు అని లెక్క పెడుతుంటే మణికంఠ ఒకడు ఉన్నాడు కదా అని చెప్పినప్పుడు వెంటనే అక్కడ యష్మి మణికంఠ లెక్కలోకి తీసి అంటే ఏంటి అక్కడ కంటెస్టెంట్స్ ఎంతమంది ఉన్నారని టోటల్ హౌస్ మేట్స్ లెక్క పెట్టట్లేదు పృథ్వీ, ఓన్లీ బాయ్స్ని లెక్క పెడుతున్నాడు. బాయ్స్ని లెక్క పెడుతున్న టైంలో మణి కూడా ఉన్నాడు కదా అని పృథ్వీ అంటే మనీ లెక్కలోకి తీసిమన్నది, అంటే బాయ్స్ లెక్కలోకి తీసిమని దాని అర్థం. ఎవరికి చెప్తున్నారు? మీకు వచ్చి మీతో వాదించాల్సిన అవసరం నాకు లేదు, నా ఒపీనియన్ నేను చెప్తున్నాను అంతే. సో ఇది నిన్నేమో అలా బాయ్స్కి దానికి సంబంధించి మణికంఠనేమో అలాగా, ఇప్పుడేమో నీ ఏజ్ అంతా, నువ్వు చిన్నపిల్లల ప్రవచిస్తావు అదే నేను అనడం. తర్వాత ఎవడ్రా బాబు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు బాబు అని అనడం. ఏంటి మాటలన్నీ? ఏమనుకుంటున్నారు? నాకు అసలు అర్థం కావట్లేదు. అంటే యష్మి ఏం పెద్ద తోపా? నాకు అర్థం ఒక గేమ్ ఆడింది లేదు, లేకపోతే ఒక క్యారెక్టర్ మంచి బిహేవియర్ అని లేదు. ఏది పడితే అది మాట్లాడేస్తారు. వే ఆఫ్ టాకింగ్ బాగోదు. ఏది జనాలకి ఈ మధ్యన ఒక ఏంటంటే దాన్ని ఏమంటారు, ఒక రెస్పెక్ట్ లేదా సంథింగ్, రెస్పెక్ట్ కూడా కాదు, అది కూడా సూపర్ రా అని అనేసి ఎక్కడ అనిపించింది తెలుసా? యష్మి ఫస్ట్ వీక్ నుంచి యష్మిని దారుణంగా తిడుతున్నారు అందరూ. శోభా శెట్టి కన్నా దారుణంగా ఉంది, శోభా శెట్టి 2.0 అది ఇది అని చెప్పి చాలా తిట్టారు. బట్ ఇప్పుడు కొంతమంది పొగుడుతున్నారు, అంటే కొంతమందికి యష్మి నచ్చుతుంది అంటే కారణం ఏంటి తెలుసా? సోనియాకి యష్మి రివర్స్ అయ్యి సోనియా మీద అరిచింది కాబట్టి, అది కూడా జనాల ఆడియన్స్ దృష్టిలో ఏమైతే ఉందో సోనియా మీద ఆ పాయింట్స్ యష్మి రైజ్ చేసింది కాబట్టి యష్మి మీద సింపతి చూపిస్తున్నారు. యష్మి ఓకే సూపర్ అది ఇది అని అంటున్నారు. అంటే సోనియా మీద అరిస్తే తోపా? సోనియా మీద అరిస్తే ఇంకా కంటెస్టెంట్ ఇంకా బిగ్ బాస్ సీజన్ 8 విన్నరా ఆవిడ? కాదు కదా. జనాలకి నచ్చాలి, ఆడియన్స్కి నచ్చాలంటే ఏం చెయ్యాలి? మంచిగా గేమ్ ఆడాలి, మనం మంచిగా మాట్లాడాలి, మంచిగా ప్రవర్తించాలి. మనకి అది లేనప్పుడు మనం చేసేది వేస్ట్ ఇంకా, అంతే కదా. ఇప్పుడు సోనియా మీద అరిచింది కదా అని చెప్పి యష్మిని తీసుకెళ్ళి విన్నర్ సీట్లో కూర్చోబెట్టలేం కదా. ఒక గేమ్ ఆడింది, ఒక్కటి కామెంట్ చేయండి. యష్మి తోపు తురుములాగా ఆడిందని ఒక్క గేమ్ చెప్పండి. చీఫ్ అయ్యింది యష్మి, కష్టపడి ఆడిందా? మిమ్మల్ని ఇప్పుడే అడుగుతున్నాను, కష్టపడి ఆడి చీఫ్ అయ్యారా? లేదు కదా. సో అది కూడా ఫ్రీగానే వచ్చింది, ఆ లక్కీగా వచ్చింది. ఏ గేమ్లో 100 గుడ్ల టాస్క్లో ప్రేరణ, యష్మి లేకపోతే నైనిక అందరూ లేడీస్ అందరూ బాగా ఆడారు, అమ్మాయిలు అందరూ చాలా బాగా ఆడారు అని చెప్పి నాగార్జున గారు పొగిడారు.
యష్మి ఇందులో ఏం చేసిందని నేను అడుగుతున్నాను. యష్మి కూడా అక్కడ తన తను ఎంత ఇవ్వగలదో అంత ఇచ్చింది, కాదనట్లేదు, ఆడింది. బట్ ఏ గేమ్లో తను ప్రూవ్ చేసుకోగలిగినట్టు ఆడింది లేదు, ఒకటి లేదు. ఏమనంటే మణికంఠ వీక్ అంట, మణికంఠం తోసేయాలంట. ఎక్కడ నా లాజిక్ రండి ఆయన. ఇప్పుడు ఇంకో విషయం మనం మాట్లాడాలి. యష్మి గురించి అయిపోయిందా? ఈ యష్మి నిజంగా చాలా టూ మచ్ మాట్లాడుతున్నారు, నాకు అస్సలు నచ్చలేదు. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు నిఖిల్ టీం ఏం చేసిందో మాట్లాడదాం. ఇప్పుడు కొంతమంది నాకు ఏంటి మెసేజ్లు ఏమని, మనకంటే తప్పు, మనకంటే సెల్ఫ్గా వెళ్ళిపోతాను, బయటకు వెళ్ళిపోతాను టీం నుంచి అని చెప్పి అన్నాడు, సాక్రిఫైస్ చేశాడు. నిఖిల్ టీంది తప్పు లేదట పాపం. నేను ఉన్నాను కదా, ఎన్ఆర్సీ ఛానల్ ఉంది కదా, నేను చెప్తాను వినండి. పాయింట్ ఏంటంటే, మణికంఠ ఫస్ట్ నిఖిల్కి వెళ్ళి నువ్వేమైనా వెళ్ళిపోతావు అంటే నిఖిల్ ఏమో అని అనేసి ఇలా నవ్వాడంట. అది నిఖిలే ఒప్పుకున్నాడు కదా. నెక్స్ట్, లేదురా నువ్వు అంత టెన్షన్ తీసుకోకు, నేను వెళ్ళిపోతాలే అని చెప్పి నిఖిల్తో డిస్కస్ చెప్పాడు, జస్ట్ ఒపీనియన్ చెప్పాడు. సో నిఖిల్ ఏమన్నాడు, బాధపడ్డాడు, అంటే నువ్వేలాగా వెళ్ళిపోతారు, అదేలా సాక్రిఫైస్ ఎలా చేస్తారు అది ఇది అని చెప్పి నిఖిల్ అన్నాడు. ఎంతవరకు పర్ఫెక్ట్. తర్వాత టీం అందరూ కూర్చొని అక్కడ డిస్కషన్ స్టార్ట్ చేశారు. ఎవరిది ఏం ఒపీనియన్ చెప్పండి అని అనేసి అడిగినప్పుడు మీకు అంటే టీంలో నుంచి మీకు ఎవరు వెళ్ళిపోవాలంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్పండి అని అంటే యష్మి స్టార్ట్ చేసింది. నాకు మణికంఠ వీక్ అనిపిస్తుంది, సో మణికంఠని తీసేయాలని నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే గుడ్ల టాస్క్లో బాగా ఆడలేదు, ఈవిడ బాగా ఆడిసింది కదా. వినండి. యష్మి ఏమో మణికంఠ పేరు చెప్పింది. తర్వాత ఈ సోనియా గారు ఏం చెప్పారు, నాకు మణికంఠనే ఉంది అది ఇది అని చెప్పేసి ఇంకా నాంచడం మొదలెట్టారు. అంటే మణికంఠని తీసేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయారు పృథ్వీ, సోనియా, యష్మి. వీళ్ళ ముగ్గురికి అప్పటికి నిఖిల్కి మణికంఠ వెళ్ళి సాక్రిఫైస్ చేస్తాను అని చెప్పిన విషయం తెలియదు, కానీ వీళ్ళ ముగ్గురికి మణికంఠని తీసేయాలనే ఉంది మైండ్లో. సోనియా కూడా మణికంఠ పేరే చెప్పి మళ్ళీ ఆ గుడ్ల టాస్క్ కానీ మళ్ళీ వేరేదేదో మాట్లాడుతుంది. మళ్ళీ మణికంఠ కోపం వచ్చి ఈసారి ఏం చెప్పాడు, లేదు నేనే ఉండిపోతాను లేండి అది, ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు నిఖిల్ చెప్పాడు. నిఖిల్కి చెప్పినప్పుడు నిఖిల్ ఏం చెయ్యాలి, ఇక్కడ డిస్కషన్లోకి వచ్చినప్పుడు అందరికీ చెప్పాలి కూర్చోబెట్టి, గాయస్ మణికంఠ సాక్రిఫైస్ చేస్తానన్నాడు అని చెప్పాలి. అంతేగాని ఒపీనియన్ అడుగుతాను, ఒపీనియన్ చెప్పండి, అందరూ ఒపీనియన్ చెప్పండి అన్నప్పుడు నిఖిల్ కామ్గా ఎందుకు అన్నాడు? అందరూ ఒపీనియన్ అడిగినప్పుడు అందరూ మణికంఠ పేరు చెప్పు, పృథ్వీ నువ్వు కూడా పేరు చెప్పండి, నాకు మణికంఠ. సో మణికంఠని తీసేద్దాం అని చెప్పి వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు. ఇప్పుడేంటి, ఇక్కడ ప్రేరణ ఇక్కడికి వచ్చేసరికి నబిల్ని తీసిన తర్వాత ప్రేరణ అడిగింది మణికంఠని అంటున్నాను, ప్రేరణ అడిగింది నిఖిల్ని, మణికంఠని ఎందుకు తీసావు అని తనే సాక్రిఫైస్ చేసి వెళ్ళిపోయాడు అని అంటే మణికంఠ నో అన్నాడు, ఒప్పుకుంటాను, నో అన్నాడు. ఎందుకంటే తను సాక్రిఫైస్ చేశాడు కాబట్టి ఓకే నీకు సాక్రిఫైస్ చేసావో ఓకే అని చెప్పి టీం అందరూ పంపించలేదు. సాక్రిఫైస్ చేస్తాను అని నిఖిల్కి చెప్తే తర్వాత టీం డిస్కషన్ అయినప్పుడు టీం అందరూ మణికంఠని తీసేద్దామని ప్లాన్లో ఉన్నారు. ఆ విషయం ఆల్రెడీ అందరూ చూశారు, నేను చూశాను, మీరు చూశారు. టీం అందరూ మణికంఠని తీసేద్దాం అని అన్నప్పుడు ఇప్పుడు ఏదో మిమ్మల్ని బ్యాడ్ చేసేస్తున్నట్టు అది ఇది అని చెప్పి ఏం ఎగురుతున్నారు రా నాయన మణికంఠ మీద కూర్చోబెట్టి అతని మీదకి ఎగిరిపోయి మాటలు ఇసిరేసి దారుణం. అసలు వరస్ట్కే వరస్ట్. అందులో యష్మి అయితే మరీను ఏం చేసుకుంటావు చేసుకోపా అట ఇలాగా వరస్ట్ మాటలు, వరస్ట్ బిహేవియర్. మణికంఠ మీద మొత్తం తన సొంత టీమే తనని నిండా ముంచేసింది. ఆ మణికంఠ కూడా మళ్ళీ వెళ్ళి నబీల్ దగ్గర కూర్చొని ఏడవడం, నా టీమే నన్ను ఇలాగా నా పాయింట్స్కి వాల్యూ లేకుండా పోయింది, నేను ఏం చేశాను అనేది ముఖ్యం కదా అనేసి ఏడవడం మొదలెట్టాడు మణికంఠ. నబీల్ ఇక్కడ సూపర్ అనిపించాడు, ఎందుకంటే తను మోటివేట్ చేస్తున్నాడు మణికంఠని. ఇంకా హైలైట్ అంతే అది. సో చాలా బాగా అనిపించాడు నాకు నబీల్ అయితే ఈరోజు, వండర్ఫుల్ అనిపించాడు నాకు నబీల్. ఎందుకంటే టాస్కుల పరంగా బాగా ఆడుతున్నాడు, అండ్ ఇక్కడ చూస్తే మనిషి కూడా చాలా పర్ఫెక్ట్గా ఎక్కడ ఏం మాట్లాడాలి, ఏ పాయింట్ తీయాలని కూడా కరెక్ట్గా మాట్లాడుతున్నాడు. నబీల్ కూడా విన్నర్ క్వాలిటీస్ ఉన్నాయనేసి ఈ రోజు నేను బల్ల గుద్ది చెప్తాను, పక్కా రాసుకోండి. నబీల్ కూడా విన్నర్ క్వాలిటీస్ వచ్చేసాయి. సో నబీల్ కూడా విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ నిఖిల్కి అస్సలు విన్నర్ అయ్యే ఛాన్స్ లేదని నేను ఈ వీడియోలో చెప్తున్నాను. తను ప్రవర్తిస్తున్న తీరు ఏమైనా ఉందా, అసలు తనకు సొంత డెసిజన్ కూడా తీసుకోవడం రావట్లేదు. నేను మళ్ళీ మీరు ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయి మీకు అర్థమైపోతుంది. ఇన్స్టాగ్రామ్లో నేను ఇంకో స్టోరీ కూడా పెట్టాను. సోనియా నిఖిల్కి చెప్తుంది, నువ్వు నేనేం చెప్పాను అదే చెప్పు సరేనా అది అని చెప్పి తనకి ఎలా ఎక్కిస్తుందంటే బ్రెయిన్లోకి తన ఒపీనియన్స్ అన్ని తన చేత ఎక్కించి చెప్పించుతుంది హౌస్లో. సో నాకు అస్సలు నచ్చట్లేదు ఈ యష్మి అయితే, మరీ టూ మచ్ ఓవర్ అసలు. సో ఇప్పుడు సోనియా, పృథ్వీ, యష్మి వీళ్ళందరూ ఫైర్ అయిపోయి మణికంఠ మీద నువ్వు అలాగలా చెప్తావు, నువ్వు మమ్మల్ని బ్యాడ్ చేస్తున్నావు. మిమ్మల్ని బ్యాడ్ చేయడం ఏంటి గైస్? మీతో మాట్లాడుతున్నాను నేను ఒక నిమిషం. ఇందులో మణికంఠ ఎక్కడ బ్యాడ్ చేశాడు? మణికంఠ నో ఎందుకు అన్నాడంటే తను సాక్రిఫైస్ చేస్తున్నాడు అని నిఖిల్ డిస్కషన్ చేసి తీసాడు అనుకోండి, అప్పుడు మణికంఠ నో అని అనకపోదు.
కానీ సాక్రిఫైస్ చేస్తాను అని అనేసి మణికంఠ నిఖిల్కి చెప్తే వాళ్ళు డిస్కషన్ పెట్టి ఒపీనియన్స్ బయట పెట్టినప్పుడు మణికంఠ పేరు చెప్పారు. ఏమనంటే ఈ సోనియా అంటారు, నేను సెకండ్ పాయింట్ చెప్పినప్పుడే నువ్వు నేను వెళ్ళిపోతానని చెప్పేసి నువ్వు గివప్ ఇచ్చావు, ఏమో నువ్వు గివప్ ఇవ్వకుండా స్ట్రాంగ్గా అక్కడ ఫైట్ చేసి ఉంటే వేరే పేరు తీద్దామేమో అని అనేసి ఎరుపప్పల్లా కనిపిస్తున్నాం మేము. అంటే ఇప్పుడు సోనియా గారి మాటల ప్రకారం లేకపోతే యష్మి కూడా అవును వేరే నేమ్స్ తీద్దాం కదా అని అనేసి అంటుంది. ఇప్పుడు అంటుంది ఆవిడ. గైస్ నేను ఒకటే చెప్తున్నాను, అక్కడ ఎవరిని తీద్దామని నిఖిల్ టీంలో డిస్కషన్ అవుతున్నప్పుడు యష్మి, సోనియా, పృథ్వీ, మణికంఠ పేరు చెప్పారు కదా. సో ఇప్పుడు మణికంఠ అక్కడ గివప్ ఇవ్వకుండా నేను ఉంటాను, నేను వెళ్ళను అని అన్నాడు అనుకోండి, సోనియా ఏడ్ చేస్తారు, సోనియా ఒపీనియన్ మార్చేసుకుంటారా? అంటే మణికంఠ కాకుండా ఇంకెవరిని పంపిస్తారు? పృథ్వీనా? తనంతా వెళ్ళిపోతారా పని, లేకపోతే సెల్ఫ్గా తను వెళ్ళిపోతారా? లేదు. నిఖిల్నా? లేదు. మరి ఎవరి పేరు చెప్తారు? యష్మి పేరు చెప్తారా? యష్మి పేరు చెప్పగలిగితే నీకు నిజంగా అంత ధైర్యం ఉంటే ఫస్ట్ యష్మి పేరే చెప్పాలి ఆవిడ. సో ఇక్కడ యష్మి ఎవరి పేరు చెప్తారు? నిఖిల్కి చెప్తారా? పృథ్వీకి చెప్తారా? సోనీకి చెప్తారా వెళ్ళిపోమని? చెప్పరు. నేమ్స్ ఇలాట మార్చుకుందరట మనకంటే గివప్ ఇవ్వకుండా ఉండుంటే. ఏమన్నా లాజిక్కా? ఇక్కడ నమ్మిన ఏమైనా ఎరిపప్పులా కనిపిస్తున్నారా? వరస్ట్ అనిపించదు నాకు నిజంగా. మీ అందరికి నేను చాలా వివరంగా చెప్పాను. ఇంక ఎక్కడ కూడా వచ్చి మళ్ళీ నిఖిల్ టీం తప్పలేడని ఇంకేమీ చేయలేను. వాళ్ళ మాటలు బాగాలేవు, మణికంఠతో మాట్లాడే తీరు బాగాలేదు. వాళ్ళు ఒక అరగంట లైవ్ చూద్దామంటే పాపం అయిపోతుంది. మణికంఠ మీద ప్రతి ఒక్కడు ఎటకారంగా వరస్ట్గా మాట్లాడమే. మణికంఠ ఏదైనా మాట్లాడితే దానికి పిచ్చిగా వీళ్ళేదో పెద్ద తోపు, మణికంఠ ఏదో పెద్ద కింద స్థాయి వాడు అన్నట్టు మాట్లాడుతున్నారు. వరస్ట్ అనిపించారు నాకు, నిజంగా చెప్తున్నాను, వరస్ట్ అనిపించారు. సో మణికంఠ చాలా ఎమోషనల్ పర్సన్, ప్యూర్ హార్ట్ అని అనేసి నాకు ఇప్పటికీ అనిపిస్తుంది. సో గాయస్ నేనైతే నా పాయింట్స్ అన్ని వివరంగా చెప్పాను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఈ వారం ఎవరు వెళ్ళిపోతారు అని దాని మీద మీరు చాలామంది అడుగుతున్నారు. సో సోనియా అంటే టాప్ 3 అంటే లీస్ట్ ఓటింగ్ ఎవరెవరికి ఉందో చెప్తాను. లీస్ట్ బాటమ్ 3 పేర్లు చెప్తాను. ఆదిత్య, పృథ్వీ అండ్ లాస్ట్ సోనియా. సోనియాకి ముందు పృథ్వీ, పృథ్వీకి ముందు ఆదిత్య. వీళ్ళు ముగ్గురు లీస్ట్లో ఉన్నారు. మ్యాక్సిమం సోనియా, పృథ్వీ, ఆదిత్యలోనే ఎలిమినేషన్ ఉంటుంది. బట్ సోనియాకి చాలా తక్కువ ఓట్స్ పడతాయి, అసలు పడట్లేదు ఓట్స్. సో సోనియా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బట్ ఏమైనా మరి బిగ్ బాస్ అక్కడ అఫీషియల్ ఓటింగ్లో ఎలా జరుగుతుంది ఏంటో మనకి ఓటింగ్ తెలియదు కాబట్టి సో మేము మళ్ళీ అప్డేట్ వస్తే నేను ఇన్స్టాగ్రామ్లో పెడతాను. ఇన్స్టాగ్రామ్ తప్పకుండా ఫాలో అవ్వండి. ఇంకా చాలా రీల్స్ కూడా నేను అక్కడ షేర్ చేస్తాను. చాలా రీల్స్ షేర్ చేస్తాను. ఎందుకంటే నేను ఏది మాట్లాడిన ఈ వీడియోలో ప్రూఫ్తో సహా అక్కడ పెట్టి తీరుతాను అంతే. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోతే ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయిన కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో ఇదన్నమాట మ్యాటర్. మీ పాయింట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను చూస్తాను, రిప్లై ఇస్తాను. సో అదనమాట మ్యాటర్. అండ్ ఇంకో విషయం ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. సో అంతే, మీరు చూసారు కదా ఎపిసోడ్, ముగ్గురిని అయితే ఆపారు. సో ముగ్గురిని ఆపారు, మిగిలిన 9 మంది ఇంకా ఉన్నారు. 9 మంది ఎవరు ఏంటనేసి మీకు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. ఎవరెవరు వస్తున్నారు 6 పెట్టాను ఎవరెవరు వస్తున్నారని చెప్పి. ఇన్స్టాగ్రామ్ చెక్ చేస్తే మీకే తెలుస్తుంది. సో చెప్తున్నాను కదా, డిస్క్రిప్షన్ మర్చిపోకండి, కింద ఉంది లింక్, నొక్కిసి ఫాలో అయిపోండి. సో అది గైస్ ఈరోజు అయితే వీడియో. సో నా పాయింట్స్ అన్ని కరెక్ట్గానే చెప్పానా, మంచిగా ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేసానా, అది కూడా చెప్పండి కామెంట్ సెక్షన్లో, నాకు తెలుసుకోవాలి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు వీడియోలు కలుద్దాం. బై.